పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డు పరిధి అశోక్ నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునర్నిర్మాణానికై ముందుకు వచ్చిన స్థానిక మహిళా సంఘ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో శనివారం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి గౌరీ సేవా సంఘం గౌరవాధ్యక్షులు సరగడం పత్నిరావు పాల్గొని ప్రత్యేక పూజలు గావించి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల తరబడి ఈ ఆలయం నిర్మాణానికి నోచుకోలేని పరిస్థితిలో ఉండడంతో ఈ మధ్య కాలంలో ఈ విషయాన్ని స్థానిక మహిళలు తనకు తెలిపారని వెంటనే ఆలయ కమిటీని ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికై స్థానిక ప్రజలు నడుం బిగించారని స్థానికులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఆలయ అభివృద్ధికై ఆలయ కమిటీకి నా సహాయ సహకారాలు కూడా అందిస్తానని ఆయన వెల్లడించారు. అనిత అధ్యక్షురాలుగా ఎలిమిల్లి సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మా అశోక్ నగర్లో ఉన్న మహిళలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి లక్ష్మీ గణపతి ఆలయం గత 12 సంవత్సరాల నుంచి ఇది ఇలా కట్టి మరి అది మధ్య మధ్యలో ఆగడం జరిగింది. ఆ ఆగిన అశోక్ నగర్ మహిళలందరూ కూడా ఒక వినాయక టెంపుల్ కట్టాలని వీళ్ళందరూ నిశ్చయించి అది నాకు చెప్పడం, మరి ఈరోజు నేను చూస్తున్నా ఈ టెంపుల్ కూడా నేను గతంలోనే ప్లాస్టింగ్ చేసి ఒక రూపురేఖలు తెచ్చాను ఈ లక్ష్మీ గణపతి ఆలయాన్ని. మరి 12 సంవత్సరాలు బట్టి ఇది ఆగడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. నాకు ఇప్పుడు మహిళలు కూడా అందరూ దీని మీద గుడి కట్టాలని నా దగ్గర రావడం, మరి ఈ గుడిని ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఏదైతే ఈ గుడిని చాలామంది ఆటంకాలు పెడుతున్నారు, ఈ ఆటంకాలు కూడా అన్నీ తొలగించి మరి ఎవరైతే దీనికి ఆటంకం పెడతారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇది మహిళలకి ఈ టెంపుల్ ఎంతో అవసరం. అన్ని ఏరియాలో కూడా ఆలయాలు ఉన్నాయి. ఈరోజు మా అశోక్ నగర్ గ్రామంలోనే ఏది కూడా టెంపుల్ లేదు. ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ ఆలయం కట్టాలని కృత నిశ్చయంతో ఈ మహిళలందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, గౌరవ అధ్యక్షుల్ని పెట్టి మరి ఈ ఆలయానికి కట్టకముందే వీళ్ళందరినీ నిర్ణయించాను. అంతా మహిళలే ఉంటారు ఇక్కడ. ఇక ఎవరు కూడా ఒక జనసన్నది లేదు, అంతా మహిళలే ఈ గుడిని చూసుకుంటారు. మరి వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ టెంపుల్ కట్టిన లాస్ట్ వరకు కూడా వీళ్ళందరూ ఈ టెంపుల్కి సహాయ సహకారాలు కూడా నా తరపున వాళ్ళందరికీ ఉంటుంది. ఈ టెంపుల్ ఈరోజే ప్రారంభమైంది. ఇంకొక 2 నెలల కల్లా ఈ టెంపుల్ పూర్తి చేసి 2 నెలల లోపే పూర్తి చేసి మరి ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ యొక్క వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం కూడా జరుగుతుంది. మరి మీరందరూ కూడా దీనికి సహాయం అంటే మీరు ఏంటంటే దయచేసి వీళ్ళందరికీ సహకరిస్తే ఇది టెంపుల్ మళ్ళీ నిర్మాణం కాదు కదా, మొత్తం ఇక్కడ టైల్స్తో సహా ఎక్కడైతే లక్ష్మీ గణపతి ఈ మన విశాఖపట్నం ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఈ టైల్స్ వేసి ఈ వినాయకుడిని పునర్నిర్మాణం చేసి మీ అందరు కూడా అందుబాటులో తెచ్చి మీ అందరు కూడా ఈ యొక్క వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించి ఓపెన్ చేసి ఈ ప్రజలకందరికీ మంచి జరగాలని నేను భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.